గణేష్ చతుర్థి అంటే అందరూ ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. 9 రోజులు, 5 రోజులు, 11 రోజులు ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గణేషుడిని పూజించి లాస్ట్‌కైతే నిమజ్జనం చేయాలి. అలాగే మేము ఎంతో బాగా 9 రోజులు నవరాత్రులు బాగా సెలబ్రేట్ చేసిన తర్వాత గణేషుడిని నిమజ్జనం చేయడానికి రెడీ అయిపోయాం. నాకైతే చాలా బాధ అనిపించింది. ఈ 9 రోజులు వినాయకుడిని చూసి రోజు పూజలు చేసిన వినాయకుడిని పంపించేయాలంటే. ఆయనకైతే ముందు అభిషేకం చేసేసి అన్ని రకాల ప్రసాదాలు పెట్టి ఫైనల్‌గా నైవేద్యం కూడా పెట్టేసి ఇలా పసుపు అన్నం, కొబ్బరికాయలు, గుమ్మడికాయతో దిష్టి తీపించి వినాయకుడిని మండపంలోకి ఎక్కించాం. ఊరేగింపుకైతే తీర్మార్ డప్పులు, డీజేలు పెట్టేసి ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు. తీన్మార్ అలా కొడుతుంటే వినాయకుడు కూడా లేచి డాన్స్ వేస్తాడా అన్నట్టు కొట్టారు. అంత బాగుంది. ఫైనల్ గా వినాయకుడు ముందైతే పిల్లలందరూ డాన్స్ వేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ నిమజ్జనం చేసేసారు.